నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహస యాత్రకు బయలుదేరబోతున్నాం. ఇది ఇద్దరు రాజుల కథ. వాళ్ల రాజ్యాలు, వాళ్ల జీవన విధానం, ఇంకా వాళ్ల మనుగడ కోసం వాళ్లు చేస్తున్న పోరాటం, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. పదండి, ఈ ఇద్దరు గ్రేట్ రూలర్స్ ప్రపంచంలోకి అడుగు పెడదాం. చూశారా, ఈ ఒక్క వాక్యం చాలు ఈ ఇద్దరు గొప్ప యోధుల మధ్య ఉన్న తేడానే చెప్పడానికి. ఒకరు విశాలమైన మైదానాలకు అధిపతి, ధైర్యంగా గర్వంగా తిరుగుతాడు. ఇంకొకరు చిట్టడవికి రారాజు, నీడల్లో దాక్కుని ఉంటాడు. కాని ఒక్కటి మాత్రం నిజం, ఇద్దరూ తమ తమ రాజ్యాలకు తిరుగులేని రాజులే. సరే, ఇప్పుడు మన కథానాయకుల్ని కొంచెం దగ్గరగా పరిచయం చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ చూడండి, సింహం ఒక సోషల్ కింగ్ అనమాట. తన పరివారంతో అంటే మందతో కలిసి ఉంటుంది. ఇక రైట్ సైడ్ పులి, ఇదే ఒక లోన్ వారియర్, ఒంటరిగా వేటాడుతుంది. ఈ ఒక్క చిన్న తేడా ఉంది చూశారు, అదే వాళ్ల జీవితాల్ని, వాళ్ల రాజ్యాల్ని పూర్తిగా శాసిస్తుంది. రైట్, మన ప్రయాణం మొదటి రాజ్యంతో మొదలవుతుంది. అదే సింహం రాజ్యం. ఊహించుకోండి, ఎండతో మెరిసిపోతున్న సవన్నా గడ్డి భూములు, విశాలమైన బహిరంగ ప్రదేశాలు. ఇక్కడంతా ఓపెన్, రాజ్యం కనుచూపు మేర విస్తరించి ఉంటుంది. అసలు సింహం రాజ్యం ఎలా ఉంటుందంటే, అంతం లేని గడ్డి మైదానాలు, అక్కడక్కడ నీడకోసం కొన్ని చెట్లు, అంటే దాక్కోవడానికి పెద్దగా చోటుండదనమాట. అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే, చాలా దూరం నుంచే వేటనిగాని శత్రువుల్నిగాని కనిపెట్టచ్చు. అందుకే ఇక్కడ ఎక్కువగా మందలుగా తిరిగే జంతువులు కనిపిస్తాయి. అందుకే ఇంత ఓపెన్ ప్లేస్లో ఒంటరిగా బతకటం చాలా కష్టం. ఇక్కడ బలం అంటే నంబర్స్, ఎంత ఎక్కువ ఉంటే అంత బలం. అందుకే సింహాలు గుంపులుగా, ఒక మందగా ఉంటాయి. ఆ సమైక్యతే వాటిని ఈ సవన్నాకి రాజుల్ని చేసింది. మరి వాళ్ల వేట ఎలా ఉంటుందో తెలుసా? అది మామూలు వేట కాదు, ఒక పక్కా ప్లాన్తో కూడిన సైనిక చర్యలాంటిది. ఆడసింహాలు నెమ్మదిగా దగ్గరకు వెళ్తాయి. తర్వాత అందరూ కలిసి వేటని చుట్టుముడతారు. ఇక తప్పించుకునే దారే ఉండదు. వేర్వేరు యాంగిల్స్ నుంచి ఒకేసారి అటాక్ చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ టీంవర్క్ అంటే. సరే, ఇప్పుడు కథలో రెండో రాజు దగ్గరికి వెళ్దాం. ఆయన రాజ్యం సింహం రాజ్యానికి పూర్తి ఆపోజిట్. దట్టమైన అడవులు, నీడలు, అంతా నిశ్శబ్దం, ఏకాంతం. రాజ్యమేలే ప్రపంచమది. పులి రాజ్యంలో అడుగు పెడితే అంత దట్టమైన చెట్లు, ఎటు చూసినా ఆకులు, వెలుతురు కూడా సరిగా నేలమీద పడదు, అంత నీడలే. ఈ నీడల రాజ్యంలో దాక్కోవడం చాలా ఈజీ. అందుకే ఇక్కడ ఒంటరిగా అంతు చిక్కకుండా తిరిగే జంతువులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పర్యావరణమే పులిని ఒక పర్ఫెక్ట్ ఆంబుష్ ప్రెడేటర్గా మార్చింది. ఆంబుష్ ప్రెడేటర్ అంటే వేగం మీదో స్టామినా మీదో ఆధారపడే రకం కాదు. వీళ్ల బలమంతా స్టెల్త్, అంటే శబ్దం చేయకుండా, ఎవరికంటా పడకుండా ఉండి సడన్గా ఆశ్చర్యపరుస్తూ దాడి చేయడం. సర్ప్రైజ్ అటాక్ అన్నమాట, అదే వాళ్ళ ఆయుధం. అందుకే పులివేట ఒక సోలో పర్ఫార్మెన్స్ లాంటిది. ముందుగా దట్టమైన పొదల్లో గంటల తరబడి ఓపికగా వేచి చూస్తుంది. తర్వాత అస్సలు శబ్దం చేయకుండా నేలకు అంటుకుపోయినట్టుగా నెమ్మదిగా ముందుకు కదులుతుంది. ఇక చివరిగా కరెక్ట్ టైం చూసి ఒక్కసారిగా మెరుపు వేగంతో దూకుతుంది. సింహాల టీంవర్క్కి ఈ సోలో మాస్టర్పీస్కి ఎంత తేడా ఉందో కదా.